ఓకే ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ పైన పోరాడితే ఇంత పాపమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత కుట్ర దగా ఏమో అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రపంచం మీద డబ్బే ముఖ్యమా? అసలు ఏమైంది, ఏం కథ? అన్వేషణ పైన ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నారు? యువ సామ్రాట్ కానీ చాలామంది బ్యాడ్గా వీడియోస్ పెడుతున్నారు. ఒకే రోజులో 1 మిలియన్ వచ్చే వ్యూస్ కూడా పడిపోయినాయి. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు ఈ దుష్ప్రచారాలు ఏంది అనేది తెలుసుకుందాం. చూడండి. హాయ్, హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రోజు చూస్తున్నాం కదా, ప్రపంచ యాత్రికుడు అన్వేషణ, అతనిపై చాలా నిఘాలు ఉన్నాయంట. మన బయసాని యాదవ్ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే బయసాని యాదవ్ ఉగ్రవాద సంస్థకు కొంచెం దగ్గరైండు, అందుకనే అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అయితే మంచి చేసే ఏ వ్యక్తి అయినా కొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది కాబట్టి, ఆపదలు ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఈయన కూడా ఉగ్రవాద సంస్థతో ఏమన్నా అపాయం వచ్చేది ఉందా? మన ఇప్పుడు యుద్ధం చేసేయండి కదా, 40 రోజుల యుద్ధం, బెట్టింగ్ యాప్స్ ఒక్క వీడియో కూడా లేదు, ప్రమోట్లు చేశారు. ఒకవేళ ఏది మన ఉగ్రవాద సంస్థే కానీ ఇతను ఏమన్నా బెదిరించిరా, లేకపోతే కావాలనే ప్రైవేట్లో పెట్టినా, లేకపోతే డిలీట్ చేసిండా, ఏమైంది? ఎంతోమందికి ఒక 15 నుంచి 20 మందికి ఒక 30 లక్షల రూపాయలు పంచిండు కదా, ఏమైంది? ఈ సోషల్ ఇప్పుడు భారతదేశానికే కావాల్సిన భారతదేశంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్య ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు ఏం కావాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే రాచకొండ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఎవరన్నా ఐఏఎస్లు ఉన్న ఐపీఎస్లు ఉన్న వాళ్ళకి తెలియజేసిందంటే, ఇంత మంచి గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ ఏమన్నా జరుగుతాయి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? పూర్తి రెస్పాన్సిబిలిటీ అన్వేషణ, లేకపోతే ఈ సొసైటీనా? ఏం జరగబోతుంది? ఎలా ఉన్నారు? ఎందుకు వీడియోలు ప్రైవేట్లో పెట్టారు? ఇప్పుడు బయసాని యాదవ్ అరెస్ట్ అయ్యింది కదా, అతడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థకు దగ్గరైన కాబట్టి, ఆ ఉగ్రవాద సంస్థ ఈయనపైన ఏమైనా దాడి చేయించే యోచనలు ఉన్నాయా? అందుకనే వీడియోస్ ప్రైవేట్లో పెట్టిండా? ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దయచేసి అన్వేషణపై ఏం కావద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను అనమాట. ఎవరైతే అన్వేషణ ఫ్యాన్స్ ఉన్నారో అతనికి ఏం జరగొద్దని ఆంజనేయ స్వామి సాక్షిగా అందరం కోరుకుందాం. తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశంలో మంచి ఎక్కడో ఉండి చాలా వీడియోలు చేసి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి అని బెట్టింగ్ యాప్స్ గురించి ఒక్కరు కూడా పోరాటం చేయకుండా పోరాడిండు. ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు దొరుకుతారు. ఒకవేళ అన్వేషణ గంగ ఉగ్రవాద సంస్థలతో బెదిరింపు కాల్సి వచ్చిన, ఒకవేళ ఉగ్రవాద సంస్థలతోనే ఆయనకు ప్రాణభయం ఉన్న, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వాళ్ళంటే చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? సమాజానికి ఎంతో కొంత మంచి చేసే వ్యక్తిని కోల్పోతున్నందుకు చాలా బాధ ఉంటుంది అన్నమాట. అందుకనే అతనిపై ఎలాంటి రాకుండా చూడాలని కోరుకుంటున్నా. అన్వేషణ అన్న ఎప్పుడున్నా మీరు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. మీదే ఒకసారి అన్వేషణ అన్న ప్రైవేట్లో పెట్టిండా, ఏం చేసినా తెలియదు. ఆ వీడియోలు కూడా చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసినట్లయితే మనకు బెట్టింగ్ యాప్స్ పైన యుద్ధం చేసింది కదా, 1 రోజుల పాటుకి ఎక్కువ 80 రోజులు చేసిందని చెప్పిండు. అదేవిధంగా ఏం చేసిండు, ఏం కథ, ఎందుకు ప్రైవేట్లో పెట్టిండు అనేది దాని గురించి మీకు చెప్తాను కదా, చూడండి. ఈయన వచ్చేసి ఇదనమాట, మొన్న రీసెంట్గా జరిగిన 1 డే క్రితం సన్నీ యాదవ్పై 10 అనుమానాలను పెట్టాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కిందికి చూసుకున్నట్టయితే చూడండి, స్క్రోల్ చేస్తూ ఉన్నా, వీడియోస్లోకి వెళ్ళి చూస్తే ఆ యొక్క 1 రోజుల వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టిండనమాట. ప్రైవేట్లో పెట్టిండా, డిలీట్ చేసిండా, ఇంకేమైనా జరిగిందనేది మనకు తెలియదు. కాబట్టి మనకు అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట. ఎలాంటి దుష్ప్రచారం లేకుండా, అతనిపైన ఎలాంటి కేసులు పడకుండా, అదే మన తెలంగాణ కూడా ఒక ఐపీఎస్ వాళ్ళు కూడా కేసు వేసేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మనకు సమాజానికి ఉపయోగపడే మిత్రుడు ఇట్లా ఇబ్బందులు పడడం ఇష్టం లేదనమాట. అదేవిధంగా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏమైనా బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగిందా, లేకపోతే ఎట్లా జరిగిందని దాన్ని కూడా వివరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.